ఐడిఆర్ జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా బహిరంగ చర్చకు అని చెప్పి తస్మాత్ జాగ్రత్త మాట్లాడే ముందు ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నాం. ఆ లండన్ మెడిసిన్స్ పనిచేస్తున్నాయో లేదో తెలియదు కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా ఫ్రీ గోల్ వేసుకుంటాడు ఆయన. మీ గొడ్డలి పార్టీ వాళ్ళకి ఫేక్ అనేది బాగా యాప్ట్ అయింది. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే మెగా డిఎస్సిపై చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను. మొన్నే మా లోకేష్ అన్న ఆదోనికి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, మై డియర్ జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా బహిరంగ చర్చకు అని చెప్పి పిలవడం జరిగింది. ఇప్పటి వరకు నో రెస్పాన్స్. ఇది ఆదోన్లో చెప్పడం మూడోసారి. అరే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు విసిరిన సవాల్కి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా చెప్పండి. టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పన్నా సరే, ప్లేస్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పన్నా సరే, ఎక్కడైనా సరే, ఎట్లయినా సరే ప్రజాస్వామ్యంలో కూర్చొని చర్చించుకుందాం రండి. అంతేగాని ఈ ముసలి కన్నీరు గారుస్తూ ఏదో ప్రజలపైన ఏదో ఉంది, మాకు ఇంకా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ రోడ్ల మీద టెంట్లు వేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ఒకటి నిన్న ఆదోనిలో రీలే నిరాదీక్ష చేశారు. జంజీవార్ అంటున్నారు. దాంట్లో ఎంతమంది జంజీ ఉన్నారో మీ ప్రెస్ మీడియా సోదరులందరికీ తెలుసు. పెన్షనర్స్ కూర్చున్నారు జంజీవార్ అని చెప్పేసి. జంజీవార్ అంటే ఎవరు ఉండాలి? ఒక ఏజ్ లిమిట్ ఉంది దానికి. ఆ లిమిట్ దాటిన వాళ్ళు కూర్చోవాలి. కానీ నిన్న ఎవరు కూర్చున్నారు? కనీసం ఒక్కరైనా ఉన్నారా దాంట్లో? లేరు కదా. మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మొబ్బిపెడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. ఇంకొకటి, ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజలపైన ఏదో ప్రేమ ఉన్నట్టు, ఎంతో ప్రేమ ఉన్నట్టు పరామర్శలకు వెళ్తున్నాడు. అక్కడ చూసి అక్కడ విధ్వంసమే. నిన్న ఉత్తరాంధ్రలో వెళ్ళారు. ఉత్తరాంధ్రలో వెళ్తే పొగాకు మార్కెట్ యార్డ్కి వెళ్ళారు. అక్కడ ఎంత పొగాకు ధ్వంసం చేస్తారో మీకు తెలియదా? సోషల్ మీడియాలో మీరు చూడట్లేదా? రోడ్డు మీద చిన్న కారు టిఫిన్ సెంటర్లో వాళ్ళకి ఎంత ఇబ్బందులు పెట్టారు మీరు. ఇదేనా మీ పరిపాలన? 2019 నుంచి 2024 వరకు ఒక్క డిఎస్సి పోస్ట్ రిలీజ్ చేయలేదు మీరు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అనేది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజల్లో మీరేంటో అందరికీ తెలుసు. 151 సీట్ల నుంచి 11కు పరిమితమైనా మీకు ఇంకా బుద్ధి రాలే. మీరు ఇలాగే కొనసాగితే సింగిల్ డిజిట్కి పరిమితమవుతారు, 0 డిజిట్కి పరిమితమవుతారు, మీకే తెలియాలి. ప్రజల్ని మొబ్బి పెట్టేది మానేసి దమ్ముంటే రండి అసెంబ్లీకి. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి కొట్లాడండి, ప్రజల గురించి చర్చించండి, ప్రభుత్వం సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. ఇది కాదు, మీరు ఇది రాంగ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ చేస్తున్నారని చెప్పండి. అంతేగాని అది చెప్పకుండా ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం టెంట్లు వేసుకొని కూర్చొని జనాల్లో ఏదో ఒకటి ఫేక్ ప్రచారాలు, ఫేక్ బతుకులు. ఈ గొడ్డలి పార్టీ వాళ్ళకి ఫేక్ అనేది బాగా యాప్ట్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దన్నంద వీళ్ళే. మళ్ళీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే నేనే చేస్తాను శంకుస్థాపన అని చెప్పేసి అంటారు. మా లోకేష్ బాబు చెప్పినట్లు ఈ జగన్మోహన్ రెడ్డికి సిసిడి ప్రాబ్లం ఉంది, క్రెడిట్ చోరీ డిజార్డర్. ఈయన ఇలాంటి అసంఘిక కార్యక్రమాలు ఇవన్నీ మానుకుంటే మంచిదని చెప్తున్నాం. ప్రజలను ఇబ్బంది పెట్టేవి మానుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. దీనికి ఆయన ఏదో ఆ లండన్ మెడిసిన్స్ పనిచేస్తున్నాయో లేదో తెలియదు కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడంతా ఫ్రీ గోల్ వేసుకుంటాడు ఆయన. మేము చేయడం అవసరం లేదు ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి వెనకాల ఒక పోట్రీ ఉంటుంది. వాళ్ళు వస్తారు, మా అన్న ఇట్లా చేశాడు, మా అన్న అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని. నిన్న విజయవాడలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. మీరు దీక్షలు పెట్టుకోండి, మాకేమి ఇబ్బంది లేదు, మాకేమీ అటువంటి అభ్యంతరం లేదు, ఏం లేదు. మా పోలీసు వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి. కానీ రోడ్డు మీద కూర్చొని
సీఎం గారిని, ఐటీ మినిస్టర్ని, డిప్యూటీ సీఎం గారిని నోటికి వచ్చినట్లంతా మాట్లాడతామంటే ఇక్కడ ఎవరు ఊరుకుండే ప్రసక్తే లేదు. అది ఎవరికైనా, ఇక్కడైనా, ఆదోనైనా, స్టేట్ అయినా, ఎక్కడైనా కూడా. తస్మాత్ జాగ్రత్త. మాట్లాడే ముందు ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నాం, మీరు ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, అందరూ వెల్కమ్ చేస్తాం. ప్రభుత్వకి సూచనలు ఇవ్వండి, ఏదైనా మేము పొరపాటు చేస్తుంటే తీసుకుంటారు, స్వీకరిస్తారు. దాన్ని మా రెక్టిఫై చేసుకొని మా సార్ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ఏది ఉన్నా కూడా వెల్కమ్ చేస్తారు. అంతేగాని మీరు అది కాకుండా మేము ఇట్లా దుష్ప్రచారాలు చేస్తాము, జనాలు ఇబ్బంది పెడతామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం చాలా కట్నిట్టుగా ఉంది, చాలా మంచిగా ఉంది. మొన్న 16,347 పోస్టులు మెగా డిఎస్సీలో రిలీజ్ చేశాము. ఇప్పుడు రానున్న మరి నెక్స్ట్ ఇయర్లో 6,000 మెగా పోస్టులు మరీ రిలీజ్ చేస్తున్నారు. మీ ఫేక్ ప్రచారాలు, ఫేక్ బతుకులు ఆపేసి ఏదున్నా ధైర్యంగా ప్రజల్లోకి రండి, తప్పు చేసిండే చూపియండి, మేము కూడా స్వీకరిస్తాం, మా తప్పును సరిదిద్దుకుంటాం. అంతేగాని ఈ ఫేక్ ప్రచారాలు, ఈ ఫేక్ బతుకులు మానేసి ఉండాలని కోరుకుంటూ మరీ చెప్తున్నాం. థ్యాంక్ యూ.